దమయంతి నా చెల్లెలు కూతురు కాదు, నా కూతురు, నా కన్న కూతురు. భాస్కర్ పుట్టాక, నువ్వు ఇంటికొచ్చాక దమయంతి పుట్టింది. ఆ తర్వాత అఖిల్ పుట్టాడు. అందుకే ఈ కార్డులో మీ ముగ్గురితో పాటు దమయంతి కూడా ఉంది. అమ్మా, మరి దమయంతి పిన్ని కూతురని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? చెప్తాన్రా. నా చెల్లెలు సరస్వతికి పెళ్ళై చాలా సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. నాకు దమయంతి పుట్టినప్పుడు సరస్వతి నా దగ్గరే ఉంది. ఆ టైంలో నాకు ఆరోగ్యం బాగోలేకపోతే సరస్వతే దమయంతిని చూసుకుంది. ఆ పెంచిన ప్రేమతో దమయంతిని దత్తత ఇవ్వమని అడిగింది. మీ నాన్న కూడా సరే అన్నారు. అయితే దమయంతి మా కూతురని ఎవ్వరికీ చెప్పకూడదు అని సరస్వతి మా దగ్గర మాట తీసుకుంది. నువ్వు మా సొంత బిడ్డవి కావు అని ఎలా అయితే మేమెవరికీ చెప్పలేదో, అలా దమయంతి మా కన్న కూతురు కాదు అని ఎవరికీ చెప్పలేదభి. నువ్వు మా కన్న కొడుకువి కాదంటే మేమెంత బాధపడతావు. దమయంతే తన కూతురు కాదంటే సరస్వతి కూడా అంతే బాధపడుతుంది. అందుకే మీ నాన్న నేను ఈ రహస్యాన్ని దాచిపెట్టావు. మీది ఎంత మంచి మనసత్తయ్య. అమ్మలేని అభయ్ గారిని మీ కన్న కొడుకులా పెంచారు. పిల్లలు లేని మీ చెల్లికి మీ కన్న కూతుర్ని దత్తతకిచ్చారు. మీరు చాలా గొప్పవారత్తయ్య. కన్న కూతురు కళ్ళ ముందే ఉంటూ పెద్దమ్మ అని పిలుస్తుంటే అది భరిస్తూ అమ్మా అని పిలిపించుకోవాలనున్నా ఓపికగా ఉంటూ నువ్వు ఎంత నలిగిపోయి ఉంటావో నేను అర్థం చేసుకోగలనమ్మా. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. ఈ రహస్యాన్ని మీరు కూడా మీ గుండెల్లో దాచుకోండి. ఈ నిజం ఇంకెవ్వరికీ తెలియకూడదు. దమయంతి, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నన్ను మోసం చేసావు.
నా కన్న తల్లివి. పసిబిడ్డనైన నన్ను నీ చెల్లెలకి ఇవ్వడానికి నీకు మనసు ఎలా ఒప్పిందమ్మా? ఏం తప్పు చేశానని నన్ను నీకు దూరం చేశావు? నాన్నని, అన్నయ్యలని, అఖిల్ని నాతో ఎందుకు విడదీశావు? నేను కావాలని అలా చెయ్యలేదే. నా చెల్లెలికి పిల్లలు పుట్టకపోతే అది నోరు తెరిచి అడిగిందని నిన్ను దత్తత ఇవ్వాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు నాతో ఈ విషయం ఎందుకు చెప్పలేదు? నన్నెందుకు పరేదాల్లో చేశావు? అయ్యో, నేను నిన్నెప్పుడు అలా చూడలేదు దమయంతి. నీకు కూడా గుర్తుండే ఉంటుంది. నీకే కష్టం వచ్చినా నేను ఆదుకున్నాను. ఏ రోజు నిన్ను వదిలిపెట్టలేదు. వదిలేశావు. ఎప్పటికీ వదులుకోలేదమ్మా. అర్థం చేసుకోవే. నా తల్లి, బంగారు తల్లి, అర్థం చేసుకోవే. రే కిట్టు, మా అమ్మరా? నీకు నిజంగా అమ్మమ్మ. నువ్వు కూడా ఈ ఇంటి వారసుడు వేరా? ఇదిగో పావని వదిన, పసు వదిన, ఇక నుంచి నేను మీ దూరపు చుట్టాన్ని కాదు, ఈ ఇంటి ఆడపడుచుని. కోడళ్ళుగా మీకు ఇంట్లో ఎంత హక్కుందో, ఆడపడుచుగా నాకు అంతకన్నా ఎక్కువే హక్కుంది. ఆ విషయం నువ్వు మళ్ళీ చెప్పాలా దమయంతి? నువ్వు అత్తయ్య కన్న కూతురు అయినా కాకపోయినా మాకు ఆడపడుచువే దమయంతి. నీ మర్యాదలకు ఇక్కడ ఏ లోటు ఉండదు. ఇది వదిన చెల్లెలు కూతురైనందుకే ఎన్నాళ్ళు ఇంతలా ఎగిరిపడింది. ఇప్పుడు మా వదిన కూతురని తెలిసాక దీని కాళ్ళు భూమి మీద ఆగుతాయా? నీకోసం అమ్మ చేసిన త్యాగాన్ని తప్పు పట్టదు దమయంతి. అమ్మ గొప్పతనాన్ని అర్థం చేసుకో. అంతేకాదు దమయంతి,
మేం డబ్బులో పెరిగామని నువ్వు అనుకుంటున్నావు. అది నిజం కాదు. ఈ ఆస్తంతా అభి రెక్కల కష్టం. తను కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. అవునక్క, అభి అన్నయ్య లేకపోతే మేం కూడా పేదరికంలో బ్రతకాల్సి వచ్చేది. అభి అన్నయ్య కష్టార్జితం వల్లే మనం ఆస్తిపరులం అయ్యాం. అభి వల్ల ఆస్తి వచ్చింది, వసు వల్ల ఆనందం వచ్చింది. ఈ ఉమ్మడి కుటుంబానికి అభి వసులే మూలస్తంభాలు. మరి నేనేంటి, పెరట్లో కరివేపాకు మొక్కనా? నా గురించి ఎవరు చెప్పరు? ఇదిగో, మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. నా కూతురు శివాని హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. దాన్ని ఈ ఇంటికి రమ్మంటాను. ఏంటి బావా అలా చూస్తున్నావు? నీ డ్రెస్ చాలా బాగుంది. డ్రెస్ బాగుందా, నేను బాగున్నానా? ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ బావా. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బావకు కూడా నేనంటే ఇష్టం మొదలైనట్టుంది. దేవుడా, నాకు బావకు మధ్య మూడో మనిషిని తీసుకురాకు. అమ్మా శివాని, అమ్మా, ఇక్కడే ఉండే. హారతి తీసిన తర్వాత లోపలికొద్దు గాని. రా, లోపలికి రా. వదినా, ఎలా ఉన్నావు శివాని? బాగున్నానత్తయ్య. ఎలా ఉన్నావు శివాని? బాగున్నానత్తయ్య.
రే బన్నీ, అను, కీర్తి, మా అక్క శివాని వచ్చింది చూడండి. వాడు బన్నీ శివాని, వాళ్ళు అను కీర్తిలు, అభి మావయ్య పిల్లలు. హాయ్. హాయ్. బాగున్నావా వదినా? అమ్మా, నీ మనవరాలొచ్చింది, రామ్మా. అభి అన్నయ్య, ఒరే అఖిల్, రండి తొందరగా. అదిగో మీ అమ్మమ్మ. అమ్మమ్మ కళ్ళకి దండ పెట్టుకో. అమ్మమ్మ. ఎలా ఉన్నావు శివాని? బాగున్నానమ్మమ్మ. అక్క, అభి మావయ్య. మావయ్య. అయ్యో ఎలా ఉన్నావు శివాని? ఎగ్జామ్స్ ఎలా రాసావు? వెరీ గుడ్ మావయ్య, బాగా రాశాను. గుడ్. శివాని, ఎవరొస్తున్నారో చూడు. చిన్న మావయ్య. నువ్వెప్పుడు అడుగుతుంటావు కదా, ఆ మావయ్యే. ఓ, హలో శివాని. హాయ్ మావయ్య. సారీ మావయ్య, నువ్వు వీల్ చైర్లో ఉన్నప్పుడు నేను రాలేకపోయాను. ఇట్స్ ఓకే. వచ్చింది చూడు. నానమ్మ. బా, ఇంత పెద్ద పిల్లకు నేను నానమ్మనా? అనవసరంగా ఎవరెవరో వచ్చి నా వయసు గుర్తు చేస్తున్నారే. సుమంగలి నానమ్మక్క. ఎలా ఉన్నావు నానమ్మ? మీ అమ్మ తమ్ముడు వచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. నువ్వు వచ్చావు, ఏం చేస్తావో. హాస్టల్ నుంచి పర్మనెంట్గా వచ్చేసావేంటే? అమ్మ రమ్మంది. ఇప్పుడు మీ అమ్మాయి ఈ ఇంటికి సొంత కూతురైందే. అవును నానమ్మ, నైటే తెలిసింది. అయితే ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉంటావుగా? నేను మా అమ్మ దగ్గర ఉంటాను, నా కూతురు నా దగ్గర ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్తుంది? నా ప్రాణానికి ఇద్దరికి ముగ్గురయ్యారు. హారిక లేక నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ప్రయాణం చేసి అలసిపోయావు, వెళ్ళి రెస్ట్ తీసుకో శివాని. అలాగే మావయ్య. రావే, నీకు రూమ్ చూపిస్తాను. రే కిట్టు, లగేజ్ తీసుకురా. అలాగే అమ్మా. శివాని చాలా చక్కగా ఉంది కదా అభి? అవునమ్మా. తండ్రి లేని పిల్ల, మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. మనం దమయంతికి ఏ లోటు చేయలేదు కదమ్మా, అలాగే శివాన్ని కూడా చూసుకుందాం. అలాగే, నేనలా గుడికెళ్ళొస్తాను. అలాగే అత్తయ్య. నానమ్మ, ఆ? నేను కూడా వస్తాను. నేను కూడా వస్తాను నానమ్మ. సరే పదండి. అక్క, ఈ రూమ్ మనదే. మన రూమ్ ఇదేనా మమ్మీ? ఈ ఒక్క రూమ్ ఏంటే, ఇక నుంచి ఈ ఇల్లు మొత్తం మనదే. ఇది అమ్మమ్మ ఇల్లు కదా? ఈ ఇంటిని మన సొంతం చేసుకోవడానికే నిన్నిక్కడికి పిలిచాను. ఈ ఇల్లు మన సొంతమవుతుందా? ఎలా మమ్మీ? నువ్వు ఈ ఇంటికి కోడలివి కాబోతున్నావు. ఏమంటున్నావు మమ్మీ? చిన్న మామయ్య అఖిల్తో నీకు పెళ్లి చేయబోతున్నాను. అప్పుడే నాకు పెళ్ళా? నేను చదువుకోవాలి మమ్మీ. చదువుకొనేం చేస్తావే? నువ్వు ఈ ఇంటి కోడలైతే ఎన్నో చెయ్యొచ్చు. చిన్న మామయ్య అంటే నాకిష్టమే కానీ
అమ్మమ్మ పెదమామయ్యలు అత్తయ్యలు ఒప్పుకుంటారా? చచ్చినట్టు ఒప్పుకుంటారు. ఎందుకంటే నన్ను చిన్నప్పుడే దత్తతిచ్చి మనం దరిద్రంలో బతికేలా చేశారు. ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం వచ్చింది. నువ్వు ఈ ఇంటికి కోడలైతే ఈ ఆస్తంతా మన సొంతం అవుతుంది.